మే 18, 1974 మన దేశ చరిత్రనే మార్చిన రోజది. అప్పటి వరకు భారత్ ని తక్కువ అంచనా వేసిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు భారత్ చేసిన పనిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. అప్పటి వరకు భారత్ ఒక పేద దేశం, వాళ్ళకి ఏం చేత కాదు అన్న ప్రతి దేశం సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాయి. రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో భారత్ ఒక సీక్రెట్ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది. ఒక్కసారిగా భారీ పేలుడు, ఒక చిన్నపాటి భూకంపమే వచ్చింది. ఎందుకంటే అది మామూలు పేలుడు కాదు. అగ్రరాజ్యాల ముందే న్యూక్లియర్ టెస్ట్ చేసి విజయం సాధించింది భారత్. Today at 15:45 hours, India conducted 3 underground nuclear tests in the Pokhran range. అప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా ఈ దేశాలకు మాత్రమే న్యూక్లియర్ పవర్ ఉంది. అందులో ఇప్పుడు భారత్ గర్వంగా అడుగుపెట్టింది. కానీ ఇది ఆ దేశాలకి నచ్చలేదు. Last week, India conducted a series of nuclear explosive tests. The United States strongly opposes any new nuclear testing. మనల్ని మనం కాపాడుకోవడానికి అణుబాంబు తయారు చేస్తుంటే అమెరికా మాత్రం మనల్ని అడ్డుకుంది. భారత్ ని ఒక అనుదేశంగా ఎదగకుండా కుట్రలు మొదలుపెట్టింది. అసలు అమెరికా కళ్ళుగప్పి భారత్ ఎలా అణుబాంబు తయారు చేసింది? భారత్ కి అణుబాంబు అందించాలనుకున్న భారత అణుపితామహుడైన హోమీ జహాంగీర్ బాబా మరణం వెనుక అమెరికా హస్తం ఉందా? అసలు భారత్ అణుశక్తిగా ఎలా ఎదిగింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 1945 ఆగస్టు 6 రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకి వచ్చింది. సరిగ్గా అప్పుడే అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్, లిటిల్ బాయ్ అనే 2 అణుబాంబుల్ని వేసి ప్రపంచానికి అణుబాంబు పవర్ అంటే ఏంటో చూపించింది. ఆ భయంకరమైన విధ్వంసాన్ని చూసిన జపాన్ ఓటమిని ఒప్పుకొని లొంగిపోయింది. అయితే ఈసారి ఎదురు దెబ్బ భారత్ కి తగిలింది. 1962లో చైనా భారత్ పై దాడి చేసింది. అదే సూనో ఇండియా వార్. ఈ యుద్ధంలో భారత్ ఓడిపోయింది. అంతేకాకుండా వేలాది మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. 38,000 చదరపు కిలోమీటర్ల భారతీయ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ఇది జరిగిన సరిగ్గా 2 ఏళ్ల తర్వాత, అంటే 1964లో చైనా తన మొదటి అణుపరీక్ష చేసి అణుబాంబు ఉన్న 4వ దేశంగా మారింది. ఒకవైపు యుద్ధంలో ఓడిపోయాం, మరోవైపు మన పక్కనే ఉన్న చైనా చేతుల్లో అణుబాంబు ఉంది. ఇది భారత్ కి అతిపెద్ద వార్నింగ్ గా మారింది. మరోవైపు పాకిస్తాన్ తో యుద్ధం. 1965లో కాశ్మీర్ ను ఆక్రమించడానికి పాకిస్తాన్ ప్లాన్ చేసింది. కానీ అప్పటి మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. कोई हमारे देश को झुकाना चाहे, दबाना चाहे, ये देश हमारा दबने वाला नहीं. हम हथियारों का जवाब हथियारों से. ఆ దెబ్బతో పాకిస్తాన్ సైన్యం పారిపోయింది. మళ్లీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత భారత్ మరో యుద్ధం చేయాల్సి వచ్చింది. 1971. అప్పట్లో తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు అది బంగ్లాదేశ్. పాకిస్తాన్ సైన్యం అక్కడ చేయని దారుణాలు లేవు. అక్కడ 9 నెలల్లో 30 లక్షల మంది బెంగాలీలను, హిందువులను ఊచకోత కోసింది. దాంతో ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కోట్ల మంది బెంగాలీలు శరణార్థులుగా మన దేశానికి వచ్చారు. భారత్ వాళ్ళకి అండగా నిలిచింది. కానీ పాకిస్తాన్ మనల్ని దొంగదెబ్బ తీయాలనుకుంది. వెంటనే మనపై వైమానిక దాడులు చేసింది. దాంతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కి, భారత్ కి యుద్ధం మొదలైంది. యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ని 4 వైపులా చుట్టుముట్టి పూర్తిగా లాక్ చేసింది. అప్పటి తూర్పు పాకిస్తాన్ అయిన ఢాకాలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. పాకిస్తాన్ ఓడిపోవడం ఖాయమైంది. కానీ అప్పట్లో అమెరికాకి, పాకిస్తాన్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దాంతో పాకిస్తాన్ కి హెల్ప్ చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. బ్రిటన్ కూడా అమెరికాతో చేతులు కలిపింది. ఈ 2 దేశాలు కలిసి భారత్ ని కౌంటర్ చేయడం మొదలుపెట్టాయి. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ మిల్హౌస్ నిక్సన్ తమ అత్యంత శక్తివంతమైన 7వ నౌకాదళాన్ని బంగాళాఖాతం వైపు పంపాడు. అందులో యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ కలిగిన వార్షిప్ అది. దాని నిండా యుద్ధ విమానాలు, అణుబాంబులు. భారత్ వెనక్కి తగ్గకపోతే అణుదాడి చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు బ్రిటన్ అరేబియన్ సముద్రం వద్ద తన హెచ్ఎంఎస్ ఈగల్ అనే వార్షిప్స్ గ్రూప్ ని పాకిస్తాన్ కి సపోర్ట్ గా పంపించింది. వాళ్ళ ప్లాన్ ఒక్కటే. తూర్పు వైపు అమెరికా, పడమర వైపు బ్రిటన్, 2 వైపుల నుండి సముద్రంలో భారత్ ని లాక్ చేసి యుద్ధాన్ని ఆపేలా చేయడం. అమెరికా మరియు బ్రిటన్ యుద్ధ నౌకలు మన దేశం వైపు దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత్ పై విపరీతమైన ప్రెషర్. కానీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు చాలా తెలివిగా వ్యవహరించారు. ఈ యుద్ధానికి
కొన్ని నెలల ముందే రష్యాతో అంటే అప్పటి సోవియట్ యూనియన్ తో ఒక రక్షణ ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం భారత్ కు ఆపద వస్తే రష్యా కాపాడాలి. వెంటనే ఇందిరాగాంధీ గారు రష్యా సహాయం కోరారు. వెంటనే రష్యా రంగంలోకి దిగింది. అమెరికా, బ్రిటన్ నౌకలకి అడ్డుగా రష్యా తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని సముద్రంలోకి పంపించింది. సముద్ర గర్భంలో దాక్కుని ఉన్న రష్యా సబ్మెరైన్లు ఒక్కసారిగా పైకి లేచి అమెరికా నౌక ముందు నిలిచాయి. మీరు గనక భారత్ పై దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం అని రష్యా ఓపెన్ గా సిగ్నల్ ఇచ్చింది. దాంతో అమెరికా, బ్రిటన్ భయపడి తమ నౌకల్ని అక్కడే ఆపేశారు. చివరికి ఆ యుద్ధంలో భారత్ గెలిచింది. మన గెలుపులో రష్యా అతిపెద్ద పాత్ర పోషించింది. ఆ క్షణం భారత్ కి అర్థమైంది, ఫ్యూచర్ లో పాకిస్తాన్, చైనాని ఎదుర్కోవాలంటే భారత్ చేతిలో కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి. సరిగ్గా అదే టైంలో మన దేశంలోనే గొప్ప మేధావి, భారతీయ భవిష్యత్తును ముందే ఊహించి డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు అణు పరిశోధనకు పునాది వేశారు. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు. భారతదేశానికి స్వతంత్రం రాకముందే అంటే 1944లోనే మన దేశ భద్రతని దృష్టిలో పెట్టుకుని టాటా గ్రూప్ సహాయంతో TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే పరిశోధనా సంస్థని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నెహ్రూ గారిని ఒప్పించి అటామిక్ ఎనర్జీ కమిటీను ఏర్పాటు చేశారు. అంతేకాదు హోమీ బాబా గారు మన దేశానికి అందించిన గొప్ప ప్లాన్ మరొకటి ఉంది. మన దేశంలో అణుబాంబుకు లేదా విద్యుత్ కు వాడే యురేనియం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మన దగ్గర థోరియం నిల్వలు ప్రపంచంలోనే అత్యంత అధికంగా ఉన్నాయి. యురేనియం దొరక్కపోయినా మన దగ్గరున్న థోరియం ను వాడుకుని అణుశక్తి ఎలా తయారు చేయాలో 3 స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. ఈ ప్లాన్ వల్లే ప్రపంచ దేశాలు మనకి యురేనియం ఇవ్వకుండా బ్యాన్ చేసిన భారత్ తన దగ్గరున్న థోరియం నిల్వలతో న్యూక్లియర్ తయారీకి అడుగు ముందుకు వేసింది. అంతేకాదు న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి వచ్చే వ్యర్థాల నుండి ప్లూటోనియం ను వేరు చేయడానికి ప్లూటోనియం రీప్రాసెసింగ్ ప్లాంట్ అవసరం. 1964లోనే దీనికి సంబంధించిన ప్లాంట్ ను పెట్టి న్యూక్లియర్ వెపన్ కి కావాల్సిన ప్లూటోనియం అంతా ఆ ప్లాంట్ లో సిద్ధం చేశారు. అది 1966 జనవరి 24 హోమీ బాబా గారు అకస్మాత్తుగా విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక్కడ హిస్టరీ ఏంటంటే ఈ ప్రమాదానికి సరిగ్గా 13 రోజుల ముందు మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యాను విజిట్ చేయడానికి వెళ్లి అనుమానాస్పదంగా చనిపోయారు. హోమీ బాబా గారు ప్రభుత్వం ఒప్పుకుంటే 18 నెలల్లో అణుబాంబు తయారు చేసి మన దేశానికి అందిస్తానని సవాల్ చేశారు. కానీ ఆ కొద్ది రోజులకే ప్రమాదంలో చనిపోయారు. భారత్ అణుశక్తి దేశంగా అవ్వడం ఇష్టం లేక అమెరికా గూఢచారి సంస్థ CIA విమానంలో బాంబు పెట్టి బాబా గారిని చంపేసిందని ఇప్పటికీ ఒక ఆరోపణ ఉంది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే అయినా సరే అణు పరీక్ష ఆగలేదు. హోమీ బాబా గారి శిష్యులైన రాజా రామన్న, హోమీ సేత్న, ఆర్ చిదంబరం వీళ్ళంతా కలిసి ఈ మిషన్ ని ముందుకు తీసుకెళ్లారు. భారత్ అణుబాంబు తయారు చేయడానికి డిసైడ్ అయినప్పటి నుంచి మన దేశం అణు పరీక్షలు చెయ్యకుండా అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా ఈ దేశాలన్నీ మన దేశాన్ని అణగదొక్కడానికే చూశాయి. అందుకోసం వాళ్ళు వేసిన మొదటి అడుగు NPT అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. దీని ప్రకారం మరే దేశం కూడా 1967 జనవరి 1 కంటే ముందు ఎవరి దగ్గరైతే అణ్వాయుధాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే అణ్వాయుధాలు కలిగిన దేశాలు. మిగతా ఏ దేశం కూడా అణ్వాయుధాలు తయారు చేయడానికి వీల్లేదు. ప్రపంచ దేశాలన్నిటినీ ఈ అగ్రిమెంట్ పై సంతకం చెయ్యమని ఈ 5 దేశాలు ఆర్డర్ వేశాయి. కానీ భారత్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు, సంతకం చెయ్యలేదు. ఆ తర్వాత వెంటనే మరొక రూల్ తీసుకొచ్చారు. అదే CTBT కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. దీని ప్రకారం ప్రపంచంలో ఎవ్వరూ అణు పరీక్షలు చెయ్యకూడదు. వినడానికి ఇది చాలా బాగుంది, కానీ దీని వెనక ఆ 5 దేశాలు అల్లిన కుట్ర ఉంది. ఆ కుట్రను గ్రహించిన భారత్ దానికి ససేమిరా ఒప్పుకోలేదు. భారత్ ఒక్కటే చెప్పింది, ప్రపంచంలో అణుబాంబులు ఉండకూడదు అనుకుంటే అది ఏ దేశం దగ్గర ఉండకూడదు. మీ దగ్గరున్న అణ్వాయుధాలు నాశనం చేయండి, పెడితే అందరికీ ఒకే రూల్ పెట్టండి, అప్పుడు మేము దీనికి ఒప్పుకుంటామని భారత్ క్లియర్ గా చెప్పింది. రెండవది CTBT విషయంలోనూ భారత్ రియాక్షన్ ఇదే. పక్కనే ఉన్న చైనా దగ్గర ఆల్రెడీ అణుబాంబు ఉంది. ఇలాంటి టైంలో ఇండియా సంతకం పెడితే మనపై శత్రువు దాడి చేసినప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు? అందుకే అమెరికా ఎంత బెదిరించినా ఆ ఒప్పందాలపై సంతకం చెయ్యలేదు. భారత్ సంతకం పెట్టకపోవడంతో అమెరికాకు చాలా కోపం వచ్చింది. అణు పరీక్షలకు కావాల్సిన టెక్నాలజీని ఇవ్వకుండా వేరే దేశాలపై ఒత్తిడి తెచ్చింది. ఆఖరికి మన దేశంలో కరెంట్ ఉత్పత్తి కోసం కట్టుకున్న అటామిక్ ప్లాంట్ల
రాకెట్లకు కూడా యురేనియం ఇంధనం అందకుండా అమెరికా, కెనడా దేశాలు అడ్డుపడ్డాయి. కానీ దానికి భారత్ అస్సలు భయపడలేదు. 1972 ప్రధాని ఇందిరాగాంధీ అణు పరీక్షలు చెయ్యమని శాస్త్రవేత్తలకి సీక్రెట్ గా సిగ్నల్ ఇచ్చారు. ఆ పరీక్షలకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారి. అప్పటికే అమెరికా శాటిలైట్స్ తో మన దేశంపై నిఘా వేసింది. అందుకని పోఖ్రాన్ లో తిరుగుతున్న మన సైంటిస్టులు అమెరికా శాటిలైట్ కంటికి కనిపించకుండా అప్పటి హోమీ బాబా గారి అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో రాజా రామన్న గారితో పాటు మిగతా శాస్త్రవేత్తలు మిలిటరీ దుస్తులు ధరించి ఆర్మీ గెటప్ లో అధికారుల్లా తిరిగేవారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అసలు పేర్లు కాకుండా కోడ్ నేమ్స్ ని వాడేవారు. అమెరికా గూఢచార శాటిలైట్స్ కరోనా హెక్సగాన్ భూమి చుట్టూ తిరిగి పోఖ్రాన్ ప్రాంతం మీదుగా వెళ్లే సమయంలో పనులన్నీ ఆపేసి మళ్లీ శాటిలైట్ దాటిపోగానే మళ్లీ వేగంగా పనులు చేసేవారు. అమెరికా నిఘా సంస్థ CIA ఫోన్స్ ని ట్యాప్ చేస్తుందని గ్రహించి న్యూక్లియర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఫోన్ లో మాట్లాడుకునేవారు కాదు. అంతా ముఖాముఖి చర్చలే లేదా కోడ్ భాషలోనే మాట్లాడుకునేవారు. అలా చివరికి మే 18, 1974 స్మైలింగ్ బుద్ధ పేరుతో సరిగ్గా ఉదయం 8:05 పోఖ్రాన్ ఎడారిలో భూమి లోపల దాదాపు 330 అడుగుల లోతులో బాంబుని పెట్టి పేల్చారు. టెస్ట్ 100% సక్సెస్ అయ్యింది. ఆ క్షణంతో ప్రపంచంలోనే 6వ అణుశక్తి గల దేశంగా భారత్ అవతరించింది. వెంటనే సైంటిస్టులు ఇందిరాగాంధీకి ఫోన్ చేసి ఒక కోడ్ ని చెప్పారు. ఆ రోజు బుద్ధ పూర్ణిమ, అందుకని లాఫింగ్ బుద్ధ అనే పేరు పెట్టారు. భారత్ సాధించిన ఈ విజయాన్ని చూసి అమెరికా పిచ్చెక్కిపోయింది. వెంటనే మన దేశంపై ఎకనామిక్ శాంక్షన్స్ వేసి ఆర్థికంగా దెబ్బకొట్టింది. కానీ మనం చేసింది కేవలం టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మాత్రమే. మనం అణుబాంబు తయారు చేయడం ఇంకా బాకీ ఉంది. అయితే 1988 ఎలక్షన్స్ లో జనతాదళ్ గెలిచింది. కానీ వెస్టర్న్ దేశాల ప్రెషర్ కారణంగా న్యూక్లియర్ ప్రాజెక్ట్ ని ఆపివేశాయి. మళ్ళీ 1995లో పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యాక పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కోసం ఏర్పాట్లు మొదలైంది. కానీ అమెరికా శాటిలైట్స్ కి ఈ విషయం తెలిసిపోయింది. అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పివి నరసింహారావు గారికి కాల్ చేసి భారత్ పై శాంక్షన్స్ వేస్తామని బెదిరించారు. ఆ సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలంగా లేదు. దాంతో పివి నరసింహారావు గారు జియోపొలిటికల్ ప్రెషర్ కారణంగా న్యూక్లియర్ టెస్ట్ ని ఆపేశారు. ఇలా అమెరికా 2 సార్లు మన న్యూక్లియర్ టెస్ట్ ని అడ్డుకుంది. అయితే ఇక్కడే పివి గారు చాలా తెలివిగా ఆలోచించారు. అమెరికా పెడుతున్న ఒత్తిడికి లొంగిపోయినట్టు నటిస్తూ మన శాస్త్రవేత్తలకి పరీక్షను ఆపమని చెప్పారు. కానీ న్యూక్లియర్ టెస్ట్ కి కావాల్సిన పనులన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టారు. పివి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంటే 1992లో అబ్దుల్ కలాం గారు DRDO చీఫ్ గా ఉండేవారు. అలానే చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉండేవారు. దాంతో అణు పరీక్షల బాధ్యతని కలాం గారి చేతుల్లో పెట్టారు. 1996 ఎన్నికల తర్వాత పివి గారు ఓడిపోయారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయ్యారు. ఆ పివి గారు స్వయంగా వాజ్పేయి గారి దగ్గరికి వెళ్లి నేను అణుబాంబుకి కావలసిన వంట చేసి పెట్టాను, మీరు వెళ్లి వడ్డిస్తే చాలు అని దానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ ని వాజ్పేయి గారి చేతిలో పెట్టారు. అలా ప్రధాని కాగానే వాజ్పేయి గారు డాక్టర్ కలాం ఆర్ చిదంబరం గారితో కలిసి న్యూక్లియర్ ప్రాజెక్ట్ మళ్లీ మొదలు పెట్టమని పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు వాజ్పేయి గారి ప్రభుత్వం 13 రోజుల్లోనే పడిపోయింది. ప్రాజెక్ట్ మళ్లీ వాయిదా పడింది. ఆ తర్వాత 1988లో మళ్లీ పవర్ లోకి రాగానే న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి వాజ్పేయి గారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ లో అబ్దుల్ కలాం గారు, BARC హెడ్ అనిల్ కాకోత్కర్, అటామిక్ ఎనర్జీ చీఫ్ ఆర్ చిదంబరం గారు ముఖ్య పాత్ర పోషించారు. సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదే అమెరికా నిఘా సంస్థ CIA. పోఖ్రాన్ ఒక ఓపెన్ ఎడారి కాబట్టి చిన్న కదలిక జరిగిన స్పై శాటిలైట్స్ కి తెలిసిపోతుంది. అందుకని ఈ సీక్రెట్ ఆపరేషన్ బాధ్యతని ఇండియన్ ఆర్మీకి చెందిన 58 ఇంజనీర్ రెజిమెంట్ తీసుకుంది. ఇక్కడ ఆర్మీ అతిపెద్ద మైండ్ గేమ్ ఆడింది. శాస్త్రవేత్తలంతా మిలిటరీ యూనిఫామ్స్ లో తిరిగేవారు. అందులో ఇంపార్టెంట్ వ్యక్తులకు కోడ్ నేమ్ పెట్టారు. అబ్దుల్ కలాం గారి కోడ్ నేమ్ మేజర్ జనరల్ పృథ్వీరాజ్. అమెరికా స్పైస్ శాటిలైట్స్ నుంచి తప్పించుకోవడానికి పనులు పగటిపూట కాకుండా రాత్రిపూట మాత్రమే చేసేవారు. అమెరికా గూఢచారులైన CIAకి డౌట్ రాకుండా అక్కడ ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. పగటిపూట జవాన్లతో క్రికెట్, చీకటి పడగానే పని మొదలు పెట్టేవారు. దాన్ని చూసి CIA మోసపోయింది. న్యూక్లియర్ టెస్ట్ చేసే సమయం దగ్గర పడింది. న్యూక్లియర్ ని ఒక ఆర్టిలరీ ట్రక్ లో ఎవ్వరికీ అనుమానం రాకుండా వైట్ హౌస్ అనే కోడ్ నేమ్ తో పోఖ్రాన్ కి తెచ్చారు. 1998 మే 11 సరిగ్గా మధ్యాహ్నం 3:45 పోఖ్రాన్ ఎడారిలో
భారీ పేలుడు జరిగింది. ఒక భూకంపమే వచ్చింది. భారత్ ఒకేసారి 3 అణుపరీక్షలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మే 13న మరో 2 అణుపరీక్షలు చేసింది. ప్రపంచంలో ఏ దేశం సాయం లేకుండా సొంత టెక్నాలజీతో న్యూక్లియర్ దేశంగా మారిన ఏకైక దేశం మన భారత్ మాత్రమే. దీన్నే ఆపరేషన్ శక్తి అని పిలిచారు. భారత్ అణుపరీక్ష పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడం చూసి అమెరికా, బ్రిటన్, జపాన్ దేశాలు భారత్ పై తీవ్రమైన శాంక్షన్లు వేశారు. కానీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో గట్టిగా చెప్పారు, మా దేశం దగ్గర ఉన్న అణ్వాయుధం అది కేవలం మా ఆత్మరక్షణ కోసం మాత్రమే. భారత్ ఎప్పుడు మొదట దాడి చేయదు అని చెప్పారు. అదే నో ఫస్ట్ యూజ్ పాలసీ. कि हम परमाणु हथियारों का प्रयोग करने में पहल नहीं करेंगे. नो फर्स्ट यूज. భారత్ చేసిన ఈ ఆపరేషన్ అమెరికా ఇంటెలిజెన్స్ సిఐఏ చరిత్రలోనే ఒక పెద్ద బ్లాక్ మార్క్. ఆఖరికి సిఐఏ డైరెక్ట్ గా మీడియా ముందు ఒప్పుకుంది, మేము భారత్ ప్లాన్ ను ఊహించలేకపోయాం, మేము ఘోరంగా ఫెయిల్ అయ్యాం అని ఒప్పుకున్నారు. అంతర్జాతీయంగా భారత్ ను ఇరికించాలని చూసిన మన వాళ్ళు అంతా లీగల్ గా సొంత రిసోర్స్ తో చేయడం వల్ల అమెరికా కూడా ఏం చెయ్యలేకపోయింది. ఇవాళ మనం ప్రశాంతంగా ఉన్నామంటే మనం అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఉన్నాం కాబట్టే. ప్రపంచమంతా మనల్ని ఎత్తి చూపించిన మన దేశం తలంచకుండా అప్పుడు ముందుకు వెళ్లడం వల్లే ఇప్పుడు మన దేశం న్యూక్లియర్ కంట్రీగా ఉంది. మన దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ మహానుభావుల త్యాగం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వీడియోని లైక్, షేర్ చేసి మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.